ఒక్కసారి మన డైలీ లైఫ్ ఊహించుకోండి. పొద్దున్నే లేవగానే మనకు కావాల్సింది డిజిటల్ ఆక్సిజన్. చేతిలో ఫోన్, అందులో గూగుల్, యూట్యూబ్, ఆఫీస్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్. అన్నం తినడం మర్చిపోతామేమో కానీ ఆఫీస్లో గూగుల్ షీట్ ఓపెన్ చేయడం, వర్డ్ డాక్యుమెంట్ సేవ్ చేయడం మాత్రం మర్చిపోం. ఇవి లేకుండా ఒక్కరోజు గడవడం కూడా కష్టమే. అలాంటిది మీరు రోజు వాడే ఈ గూగుల్ డాక్స్, మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్ షీట్స్ అన్నీ ఒక్కరోజులో పనిచేయడం మానేస్తే ఏమవుతుంది? మన పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోతాయి కదా. ఇది కేవలం మన పర్సనల్ సమస్య కాదు, ఇది మన దేశ భవిష్యత్తును నిర్దేశించబోయే ఒక డిజిటల్ కురుక్షేత్రానికి నాంది కావచ్చు. మరి ఇప్పుడు అలాంటి పరిస్థితే మన దేశానికి రాబోతుందా? ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మేము నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో కామెంట్ చేయండి. దాంతోపాటు మీరు దేశభక్తులైతే జై హింద్ అని రాయడం మర్చిపోకండి. ఈ స్టోరీలోకి ఎంటర్ అయితే ఈ కథకు ఆజ్యం పోసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం. ఆయన మన మీద ఒక రకంగా టెక్నాలజీ యుద్ధాన్నే మొదలుపెట్టారు. అమెరికా ఎన్నికల్లో గెలవగానే H1B వీసాల రేటు భారీగా పెంచేశాడు. దాని మీద కొత్తగా $1000 ఫీజు బాధేశాడు. ఈ దెబ్బ సూటిగా ఎవరికి తగిలింది? సిలికాన్ వ్యాలీ అనే టెక్నాలజీ సామ్రాజ్యాన్ని ఈరోజు తమ మేధస్సుతో, కృషితో నిలబెడుతున్న మన భారతీయ ఐటీ ఎక్స్పర్ట్స్ మీద పెద్ద దెబ్బ పడింది. అమెరికా వలస వెళ్ళిపోతున్న మేధావులతో విసిగిపోయిందని, అందుకే ఈ టెక్నాలజీ శాంక్షన్లు విధిస్తోందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కానీ ఇక్కడే ఒక విచిత్రమైన విషయం ఉంది. ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్న గూగుల్ CEO సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ CEO సత్యనాదెల్లా, అడోబీ CEO సంతను నారాయణ్, వీళ్ళంతా ఎక్కడి వాళ్ళు? మన వాళ్ళే. అంటే అమెరికా తన టెక్నాలజీ రంగాన్ని నిలబెడుతున్న స్తంభాలనే కూల్చేయడానికి ప్రయత్నిస్తుందన్నమాట. ఇది కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టుంది. మరి దీనికి భారతదేశం ఇచ్చే సమాధానం ఏమిటి? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక్కడే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు. ఆయన దేశానికి క్లియర్ మెసేజ్ ఇచ్చారు. మేక్ ఇన్ ఇండియా అంటే మన కాళ్ళ మీద మనం నిలబడడమే దీనికి సరైన సమాధానం. మనం వాడే చిన్న దువ్వెన కూడా విదేశీ బ్రాండ్ అయితే ఎలా? మన చెమట, మన రక్తం మన దేశం కోసమే చిందించాలి అని దేశానికి గట్టి సందేశం ఇచ్చారు. మాటలే కాదు, చేతల్లోనూ చూపించారు. మన ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ అందరూ చూస్తుండగా తన కంప్యూటర్లో గూగుల్ డాక్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ విండోలను టకాటకా మూసేసి మన దేశపు జోహో యాప్ను క్లిక్ చేసి చూపించారు. ఇది కేవలం ఒక సిగ్నల్ మాత్రమే కాదు, రాబోయే డిజిటల్ యుద్ధంలో మనం వాడబోయే బ్రహ్మాస్త్రం ఇదేనని చెప్పకనే చెప్పారు. జోహో గురించి మీకు తెలియదు కదా, మన దేశానికి సొంత సాఫ్ట్వేర్ ఉంది, అదే జోహో. ఈ జోహో కంపెనీ కథ ప్రతి భారతీయుడికి ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఇది కొత్తగా పుట్టుకొచ్చిన కంపెనీ కాదు. 1996లోనే శ్రీధర్ వెంబు, టోనీ థామస్ అనే ఇద్దరు భారతీయులు దీన్ని చెన్నైలో మొదలుపెట్టారు. ప్రపంచమంతా విదేశీ పెట్టుబడుల కోసం పరుగులు పెడుతుంటే శ్రీధర్ వెంబు మాత్రం నా కంపెనీకి బయట వాళ్ళ డబ్బు వద్దు, నా కాళ్ళ మీద నేను నిలబడతా అని భీష్మించుకుని కూర్చున్నారు. ఎలాంటి పెట్టుబడులు లేకుండా కేవలం తమ కస్టమర్ల నుండి వచ్చిన డబ్బుతోనే ఈరోజు $1 బిలియన్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఆయన తన కంపెనీ హెడ్ క్వార్టర్స్ను బెంగళూరు, హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో కాకుండా తమిళనాడులోని తెన్కాసి అనే ఒక చిన్న పల్లెటూరికి మార్చారు. పల్లెటూరు యువతకు అక్కడే ఉద్యోగాలు ఇచ్చి గ్రామాల్లో ఉంటూనే ప్రపంచ స్థాయి టెక్నాలజీని నిర్మించవచ్చని నిరూపించారు. జోహోలో జోహో 1 పేరుతో 40కి పైగా బిజినెస్ సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒకే ప్యాకేజీగా గూగుల్, మైక్రోసాఫ్ట్ కంటే చాలా తక్కువ ధరకే అందిస్తున్నారు. అందుకే ఎలాంటి ప్రచారం లేకుండానే కేవలం నాణ్యతతోనే జోహో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులను సంపాదించుకుంది. ఇప్పుడు ఇదే జోహో 140 కోట్ల మంది భారతీయులకు కొత్త డిజిటల్ ఆయుధంగా మారే అవకాశం ఉంది. అయితే ఈ టెక్నాలజీ వార్ వెనుక ఉన్న అసలైన కారణం డబ్బే. అసలు ఈ అమెరికన్ టెక్ కంపెనీలు మన దేశం నుండి ఎంత సంపాదిస్తున్నాయో తెలిస్తే మీ కళ్ళు బైర్లు గమ్ముతాయి. కేవలం డిజిటల్ ప్రకటనల ద్వారా ప్రతి ఏటా 5 నుండి 15 బిలియన్ డాలర్లు, అంటే సుమారు 40,000 నుండి 1,20,000 కోట్ల రూపాయలు మన జేబుల్లో నుంచి వాళ్ళ జేబుల్లోకి వెళ్తున్నాయి. భారతదేశంలో 2024 నాటికి డిజిటల్ ప్రకటనల మార్కెట్ విలువ $13.6 బిలియన్. రాబోయే 10 సంవత్సరాలలో ఇది 60 నుండి 80 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చు. ఇక క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ మార్కెట్ అయితే బంగారు బాతు లాంటిది. ప్రస్తుతం 2 నుండి 10 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్ రాబోయే 10 ఏళ్లలో 50 నుండి 150 బిలియన్ డాలర్లకు పెరగబోతుంది.
ఈ డబ్బంతా అమెరికా తన జేబుల్లోకి వేసుకుంటుంది. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. 20వ శతాబ్దంలో క్రూడ్ ఆయిల్ ఎలాగైతే ప్రపంచ రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థలను శాసించిందో 21వ శతాబ్దంలో డేటా మరియు ఏఐ అనేవే కొత్త చమురుగా మారాయి. ఎవరి చేతిలో డేటా ఉంటే వాళ్ళే ప్రపంచాన్ని శాసిస్తారు. అమెరికాకు ఈ విషయం బాగా తెలుసు. అందుకే మన డేటాను తన కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. భారతదేశం ఇప్పుడు ఈ ఆటలోకి అడుగు పెడుతుంది. అయితే అమెరికాను ఢీకొట్టాలని అనడం తేలికే, కానీ ఆచరణలో ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. అమెరికాను దెబ్బతీయడం అంటే కొండకు వెంట్రుక వేసి లాగడంతో సమానం. దానికి తోడు పైన పటారం లోన లొటారం అన్నట్టుంది మన పరిస్థితి. సాఫ్ట్వేర్లో మనం రాజులమే, కానీ హార్డ్వేర్ దగ్గరకు వచ్చేసరికి మనది బక్క ప్రాణం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ నిర్మించాలంటే మనకు లక్షల్లో అధిక పనితీరు గల జీపీయూ, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ క్లస్టర్లు కావాలి. కానీ ఈ చిప్స్ తయారు చేసే కంపెనీలు మన దగ్గర లేవు. ప్రపంచంలోనే అత్యుత్తమ జీపీయూ లేదా సెమీకండక్టర్ ఫ్యాక్టరీలు మన దగ్గర లేవు. దానికి తోడు అమెరికా ఈ అత్యంత అధునాతన చిప్ల ఎగుమతిని నిషేధించింది. అంటే మనం యుద్ధం చేద్దామనుకుంటున్నాం, కానీ మన దగ్గర కత్తులే లేని పరిస్థితి. ఇక ప్రపంచంలోని అతిపెద్ద డేటా సెంటర్లలో 50% అమెరికాలోనే ఉన్నాయి. అమెరికాలో 2500 కంటే ఎక్కువ డేటా సెంటర్లు ఉంటే మన దేశంలో కొన్ని వందలు మాత్రమే ఉన్నాయి. రాబోయే దశాబ్దంలో మనం కనీసం 1000 కొత్త డేటా సెంటర్లను నిర్మించాల్సి ఉంటుంది. అన్నిటికంటే పెద్ద సవాల్ ఒకటి ఉంది. అలవాటు పడినోడికి అరటిపండు తొక్క తీసిచ్చిన తినడు అంటారు. ఈరోజు 90 కోట్ల మందికి పైగా భారతీయులు రోజు గూగుల్లో వెతుకుతారు, యూట్యూబ్లో వీడియోలు చూస్తారు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరినీ ఒక్కసారిగా కొత్త ప్లాట్ఫామ్స్కి మార్చడం అంత తేలిక కాదు. ప్రభుత్వం ప్రోత్సహించి మన కంపెనీలు తక్కువ ధరకే మంచి ఫ్యూచర్లు ఇస్తే ఈ చిత్రం క్రమంగా మారవచ్చు. ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయని చేతులు ముడుచుకుని కూర్చోలేం కదా. భారతదేశం ఇప్పటికే తన ఎత్తుగడలను వేస్తుంది. మన ముందు 2 దారులున్నాయి. ఒకటి చైనా నమూనా. అక్కడ అమెరికన్ యాప్లను బ్యాన్ చేసి ఆలీబాబా, టెన్సెంట్ లాంటి సొంత కంపెనీలను ప్రోత్సహించారు. కానీ ప్రజాస్వామ్య దేశమైన మనం ఆ దారిలో వెళ్ళలేం. మోడీ ప్రభుత్వ వ్యూహం భిన్నంగా ఉంది. నెమ్మదిగా మన సాఫ్ట్వేర్, క్లౌడ్, ఏఐ కంపెనీలను ప్రోత్సహించడం, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మొబైల్ రక్షణ రంగంలో అమలు చేసినట్లే ఇప్పుడు సెమీకండక్టర్ మరియు ఏఐ హార్డ్వేర్లో కూడా అమలు చేయడం అవసరం. దాంతోపాటుగా జియో, ఎయిర్టెల్ లాంటి కంపెనీలు ఇప్పటికే తమ డేటా సెంటర్లను వేగంగా విస్తరిస్తున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, జోహో, టీసీఎస్ లాంటి కంపెనీలు ముందుకు వచ్చి చౌకైన సెక్యూరిటీ ఉన్న క్లౌడ్ సేవలను అందిస్తే ఏడబ్ల్యూఎస్ మరియు గూగుల్ క్లౌడ్పై ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం ఇండియన్ ఏఐ మిషన్ కింద రీసెర్చ్ చేసే వాళ్లకు, స్టార్టప్లకు 100 కంటే ఎక్కువ జీపీయూలను అందిస్తామని హామీ ఇచ్చింది. ఇది సముద్రంలో నీటి బొట్టు లాంటిదే అయినా ఇది ఒక మంచి ఆరంభం. గుడ్డిలో మెల్లల ట్రంప్ వీసా ఆంక్షలు మనకు ఒక రకంగా వరంగా మారవచ్చు. మన ఇంజనీర్లు అమెరికాకు వెళ్లే బదులు ఇక్కడే తమ శక్తిని కేంద్రీకరిస్తే భారతీయ టెక్నాలజీ కంపెనీలు చాలా వేగంగా ఎదగగలవు. చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే ఇది కేవలం 2 దేశాల మధ్య వివాదం కాదు. ఇది రాబోయే దశాబ్దంలో అతిపెద్ద యుద్ధం, టెక్నాలజీపై కంట్రోల్ కోసం యుద్ధం. మరి అమెరికన్ గూగుల్, మైక్రోసాఫ్ట్ల ఆట నిజంగా ముగుస్తుందా? రాబోయే 20 ఏళ్లలో గూగుల్ని ఛాలెంజ్ చేసే భారతీయ టైటాన్గా జోహో ఎదుగుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం ప్రభుత్వాల చేతుల్లోనో కంపెనీల చేతుల్లోనో లేదు. అది మన చేతుల్లో ఉంది. మనం అమెరికాకు డిజిటల్ బానిసలుగా వాళ్ళ వస్తువులను కొనే మార్కెట్గానే మిగిలిపోదామా, లేక మన సొంత టెక్నాలజీని వాడుతూ మన డేటాను మనమే కాపాడుకుంటూ ఒక డిజిటల్ సూపర్ పవర్గా ఎదుగుదామా? సో జోహో లాంటి భారతీయ టెక్నాలజీ మీద మీకు ఎంత నమ్మకం ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో ద్వారా మీరు కొత్తగా ఏదైనా నేర్చుకుంటే దయచేసి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.